నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూసేసేయండి. నమస్కారం గురువు గారు. గురువు గారు, 16వ తేదీన ధనుర్మాసం ప్రారంభం అవుతుంది. అయితే ఈ ధనుర్మాసం విశిష్టత ఏమిటి? మరి ముఖ్యంగా దీనిని ప్రతి ఒక్కరూ సులభంగా ఆచరించుకునే విధానం ఏమైనా ఉందంటారా? తప్పకుండా. అంటే ఇక్కడ ధనుర్మాసం అంటే చెప్పాలంటే కనుక, నిజంగా చెప్పాలి అంటే కనుక అది మన పురుషుల కన్నా కూడా స్త్రీల పండగగా చెప్పాలి. ఇటు మనం పట్టణ ప్రాంతాలు వదిలేస్తే కనుక ఈ గ్రామీణ ప్రాంతాలు వాళ్ళందరూ కూడా ఈ ధనుర్మాసం నుంచి రంగరంగ వైభవంగా రంగవల్లికలని అంటే ముగ్గులు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ రోజు నుంచి మరి సంక్రాంతి పండగ దాకా కూడా వీళ్ళు రకరకాల ముగ్గులతో వారి యొక్క గృహ శోభని మరింత పెంపొందించుకుంటూ రావటం అనేది జరుగుతుంది. మరి చాలా అద్భుతమైన ముగ్గులన్నీ కూడా ఆ సమయంలో రూపుదిద్దుకోవటం అన్నది కూడా జరుగుతుంది. అంతేకాకుండా మరి వివిధ పత్రికలు అయితేనేమి, తర్వాత కొన్ని ఈ సాంస్కృతిక సంస్థలు అయితేనేమి, ఈ రంగవల్లికల పోటీలు పెట్టి ఎంతో కొంత ఈ మహిళల్ని ప్రోత్సహించడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. కనుక ఇటు చెప్పాలంటే కనుక ఎక్కువగా ఇది మహిళల పండగగా మనం చెప్పవలసి ఉంటుంది. అందులో ముఖ్యంగా ఒక అనన్య భక్తురాలైన మహిళ యొక్క కథే ఈ ధనుర్మాసం. ఆవిడే గోదాదేవి. ఈ గోదాదేవి యొక్క కళ్యాణాన్ని నిర్వహించడం అనేది కూడా ఈ ధనుర్మాసంలోనే ఉంటుంది. అలాగే తిరుప్పావై అని చెప్పి కూడా మనకి తెలుసు. ఆ తిరుప్పావైలన్నీ కూడా రోజుకి ఒక శ్లోకం చొప్పున పఠించడం అనేది కూడా జరుగుతుంది ఈ 30 రోజులు కూడా, ధనుర్మాసం 30 రోజులు కూడా. అలాగే ఇక్కడ మనకి ఆంధ్రాలో అయితే అంత పట్టింపు ఉండదు, కానీ ఈ తెలంగాణ వాళ్ళకి కొన్ని ప్రాంతాల్లో నెలగంట కట్టడం అంటారు. ఈ ధనుర్మాసం నుంచి మళ్ళీ సంక్రాంతి దాకా కూడా వాళ్ళు నెలగంట కట్టడం అంటారు. ఇక్కడ వీళ్ళు కొద్దిగా శుభకార్యాలు చేయడానికి కొంత బెదురుతారు. కానీ నిజానికి ఏంటంటే గనక మరీ దాన్నంత పట్టించుకోని అవసరం లేదు. వాళ్ళకి మరీ మీది మిక్కిలి భయము, ఆందోళన, అనుమానం ఉంటే అనుమానం పెనుభూతం అన్నారు కనుక ఆ రకంగా కొంతవరకు మనం చెప్పంగా ఆ రోజుల్లో మరి శుభకార్యాలు ఖచ్చితంగా చేసుకోవచ్చు. మంచి ముహూర్తాలు కూడా ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. ఎలాంటి సంకోచాలు లేకుండా కూడా చేసుకోవచ్చు. కానీ కొంతమందికి అలా ఎందుకు అక్కర్లేని భయాలు అయితే మనం అంత తేలిగ్గా తొలగించలేము వాటిని, కానీ ఉన్నాయి. ఎందుకని నెలగంటు రోజు నుంచి కొంతమంది శుభకార్యాలు చేసుకోకపోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయి అంటారు? అంటే ఏదైనప్పటికీ కూడా, అంటే తర్వాత వచ్చేప్పటికి సంక్రాంతి సూర్యుడు కదా, సూర్యుడు అనేది బాగా అత్యంత ఈ ఏమంటాం ఈ ధనురాశి అనేది అగ్నితత్వానికి సంబంధించింది. సూర్యుడు కూడా అగ్ని తత్వానికి సంబంధించింది కనుక సూర్యుడు అగ్ని రాశిలో కొడువై ఉంటాడు కనుక అది ఏదైనా సరే మనకి ఇబ్బంది కలిగిస్తుందేమో, అంటే మనుషులో ఉండే కోపగుణాన్ని పెంచుతుందేమో, తర్వాత మనం చేసే ఈ కార్యం ఏదైనా సరే దగ్ధమవుతుందేమో అని చెప్పి ఇలా కొంత భయపడటం అనేది అయితే జరుగుతుంది. కానీ నిజానికి ఏంటంటే అవి కొంతవరకు మరీ భయపడకూడని అపోహలు. ఓకే, అది కనుక వాటిని ఎలాంటి అపోహలు లేకుండా చక్కగా చేసుకోవచ్చు. ధనుర్రాశి అనేది సూర్యుడికి మిత్రరాశి తప్ప శత్రు రాశి కాదు. కనుక సూర్యుడు ధనుస్సులో ఉండటం అనేది ఒక రకంగా మంచిదే తప్ప చెడుదైతే కాదు. ఓకే, అయితే ఇక్కడ మనం ఈ రోజు అంటే దేనికైనా సరే మనం మొదటి నుంచి కూడా చెప్తుంది ఏంటంటే ఈ వ్రతాలు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే వాటి జోలికి ఎక్కువ వెళ్ళటల్లా. ఎందుకంటే ఆ వ్రతాలు ఆచరణ అనేది వాళ్ళకి ఎలాగో తెలుస్తుంది. అలాగే ఈ గోదా కళ్యాణం చేసే భక్తులు కూడా చాలా మంది ఉంటారు. అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్టు అవకాశం ఉన్న ప్రతి మహిళ కూడా ముగ్గులు వేయడానికి, తనకు తోచిన ముగ్గులు పెట్టడానికి సాధ్యమంత వరకు కూడా చూస్తారు. కనుక అలాంటి వాళ్ళ గురించి మనం కొత్తగా చర్చ చేయవలసిన అవసరం అయితే లేదు. వాళ్ళకి తెలిసిన పద్ధతిలో వాళ్ళు చేసుకుంటారు. మనం చేసే పద్ధతి ఏంటంటే కనుక ఒక అవకాశం మనకి దేవుడు ఇస్తున్నాడు. 30 రోజులు నువ్వు ఈ రకంగా పూజ చేసుకో, నీకు ఈ రకమైన మేలు జరుగుతుంది. అలాంటివి ఏవైతే సూక్ష్మ తత్వాలు ఉన్నాయో ఇవన్నీ స్థూల తత్వాలు, అంటే కంటికి కనిపించేవి అందరికీ తెలిసినవి. ఈ సూక్ష్మ తత్వం అనేది ఏంటంటే సరే ఇప్పుడు ఈ టైం ఇలా ఉంటుంది, ప్రకృతి ఇలా ఉంటుంది, లేదు మనుషుల తీరు ఇలా ఉంటుంది, మనుషులకు వచ్చే రోగాలు ఇలా ఉంటాయి.
వాటన్నిటినీ ఒక అంచనాకొచ్చి వాళ్ళకి పరిహారాలు సూచించడం అనేది ఒక పద్ధతి. ఓకే. అలా మనం ఏదైనా సరే ఆ టైంకి తాత్కాలికంగా వనగూడే ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మనం కొన్ని ఇలా దోష పరిహారాలు లేదా రెమెడీస్ అనుకోండి, చిట్కాలు అనుకోండి, ఇలాంటివి అందజేయటం అనేది మన వరకు మనం చేస్తున్నాం. సరే, ఇక్కడ ఇది ప్రాథమికంగా మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే ధనుర్మాసం అన్నదంతా కూడా వైష్ణవ మాసమే. ఓకే. అంటే మనం కార్తీకం అంతా కూడా శివుణ్ణి కొలిచాం. అవునవును. ఈ ధనుర్మాసం అనేది వైష్ణవబద్ధమైనది కనుక వైష్ణవ ఆరాధకులకి ఇది మరింత విశిష్టమైనది. ఓకే. కనుక ఇటు విష్ణు భక్తులు అవ్వచ్చు, వెంకటేశ్వర స్వామి భక్తులు అవ్వచ్చు, కృష్ణ భక్తులు అవ్వచ్చు, ఎవరైనా సరే భక్తి శ్రద్ధలతో పూజించవలసిన మాసం ఇది. అవును. అందుకని ఇవాళ మనం చెప్పే ఏదైనా సరే దోష పరిహారం కూడా అది శ్రీకృష్ణుడికి సంబంధించింది. గోదాదేవి అంటేనే శ్రీకృష్ణుడి యొక్క అనన్య భక్తురాలు. శ్రీకృష్ణుడిని భర్తగా భావించి ఆరాధించిన మహిళ ఆమె. విష్ణు చిత్తుడు అనే ఒక మనకి సీతాదేవి పొలం దున్నితే ఎలా దొరికిందో ఆయనకి అయోనిజగా ఈ గోదాదేవి అనేది లభించింది ఆ విష్ణు చిత్తుడు అనే మహానుభావుడికి. ఆవిడ శ్రీకృష్ణుడి మీద ఇలా అమితంగా మనకి మీరాబాయి, ఈ గోదాదేవి, తర్వాత రాధాదేవి, ఇలా కొంతమంది శ్రీకృష్ణుడి యొక్క చెలికత్తులు అనుకోండి, శ్రీకృష్ణుడి యొక్క మహాభక్తులు అనుకోండి, వాళ్ళకి ఆ రకంగా చక్కటి మోక్షాన్ని, తన యొక్క సాక్షాత్కారాన్ని అందజేశాడు శ్రీకృష్ణుడు. కనుక ఈ నెలలో మనం ముఖ్యంగా శ్రీకృష్ణుని పూజించడం వల్ల మనిషిలో ఉండేది ఏదైతే నలుపు, అంటే శ్రీకృష్ణుడు ఉండేది ఆయన నల్లనయ్య అన్నాం. అవును. కానీ ఆయన నల్లగా ఉన్నా కూడా మన అందరికీ కూడా తెల్లనయ్యగా వెలుగులిస్తాడు ఆయన. సో అందుకని మన జీవితంలో ఎలాంటి వెలుగైనా కూడా లభించాలంటే చీకట్లన్నీ పోయి, అది ఏ రకమైన చీకటైనా అవ్వచ్చు. నాకు సంపాదన లేకపోవటం చీకటి, నీకు పిల్లలు లేకపోవటం చీకటి, ఇంకోళ్ళకి భార్య భర్తలు సరిగ్గా లేకపోవటం చీకటి, ఇవన్నీ చీకట్లే. ఆ చీకట్ల ఎక్కట్లు తొలగాలి అంటే గనక ఖచ్చితంగా మనం ఏదో ఒక సాధన అనేది మొదలెట్టాలి. అది ఆ సాధన ఎలా మొదలెట్టాలి అంటే కనుక చాలా తేలికైన పదం ఒకటి చెప్తాను, మంత్రం. దానికి బీజాక్షరాలు కూడా ఏమి ఉండవు, కానీ బీజాక్షరాలు లేవు కాబట్టి ఎలాంటి ఉపదేశం కూడా అవసరం లేదు. చాలా తేలిగ్గా చేసుకోవచ్చు. ఓం గోప గోపీశ్వరాయ నమః, ఓం గోప గోపేశ్వరాయ నమః. ఇలా ఎన్నిసార్లు చెప్పించాలి? లేదని నేను చెప్పింది కనీసం 108, అంత కూడా తక్కువ అంటే దాంట్లో సగం 54. కానీ నేను ఏది చెప్పినా కానీ కనీసం 108 సార్లు, అలాగే 40 రోజులైనా ఉండాలి, 90 రోజులైనా ఉండాలి. ఈ 40 రోజుల్లో ప్రతిరోజు కూడా వారికి నచ్చిన నివేదన వాళ్ళు చేసుకోవచ్చు. కానీ కొద్దిగా బుధవారాలు మాత్రం, అంటే మనం 40 రోజులు చేసాం అనుకోండి, ఆ 40 రోజుల్లో వచ్చే బుధవారాలు, లేదు 90 రోజులు చేసాం అనుకోండి, ఆ 90 రోజుల్లో వచ్చే బుధవారాలు, ఈ బుధవారాలు కొద్దిగా అటుకులు గాని వెన్న గాని నివేదన చేయండి, అంతే చాలు. అవి తేలిగ్గా దొరుకుతాయి. మనకి వెన్న దొరకదు అనుకుంటే అటుకులు తెచ్చుకుని ఒక 100 గ్రాములు 200 గ్రాములు పెట్టుకుంటే, ఇంత పెట్టుకుంటే చాలు, అయిపోతాయి. బుధవారాలు ఎన్ని వస్తాయి అలాగా. కనుక ఆ రకంగా చేసుకుని కూడా శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహానికి మనం పాత్రలం కావచ్చు. ఒకవేళ మనం ఎప్పటిలాగా చెప్పే ఒక స్విచ్ వర్డ్ ఏదైతే ఉంటుందో, అంటే ఒకవేళ మనం కొంతమంది నాస్తికులు ఉండొచ్చు, కొంతమందికి కృష్ణతత్వం తెలియకపోవచ్చు. సో అలాంటి వాళ్ళందరూ కూడా తేలిగ్గా ఫలితం పొందడానికి యారో, ARROW, యారో, సో ధనస్. సో అది ఆ రకంగా మనం నిత్యం అనుకోవటమే. ఇది తూర్పు ముఖంగా చేస్తే గనక చాలా శీఘ్రమైన ఫలితాలు రావు. తూర్పు ముఖంగా కూర్చొని చేయవచ్చు అని అంటారు. ఈస్ట్ ఫేసింగ్ లో ఉండాలి మనం, అంటే మనం పడమరలో కూర్చుంటాం, అప్పుడు ఈస్ట్ ని చూస్తాం. సో ఆ రకంగా చేసినట్టయితే కనుక చాలా శీఘ్రమైన ఫలితాలు రావటం అనేది ఆ రకంగా మనం పూజ చేయాలి ఈ ధనుర్మాసంలో. చాలా చక్కగా వివరణ ఇచ్చారు గురువు గారు. నిజంగా ధనుర్మాసంలో శ్రీకృష్ణుని ఏ విధంగా పూజించాలి, మరి ముఖ్యంగా మంత్రోపదేశం కూడా చాలా చక్కగా ఇచ్చారు. మరి ముఖ్యంగా బుధవారాల రోజున ఏ పలహారం అనేది పెట్టడం వల్ల కృష్ణుడు సంతోషిస్తారు కూడా చాలా చక్కగా వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు.